ఉండాలి. ఉంటామా? ఉండాలి అని అంటే ఇట్ ఈస్ మేబీ కొంచెం ఏదో గ్యాప్ ఉంది కదా, ఏదో గ్యాప్ ఉంది. ఉండాలి అని అంటే, ఉంటాము అని అంటే ఇట్ ఈస్ కన్ఫర్మేషన్, ఖచ్చితంగా, నిశ్చయముగా. అదే నాతో ఉన్న బ్రదర్స్తో నేను అన్నాను, నిజంగా ఉంటామా? ఈ సంతోషం ఎంతవరకేనా? ఈరోజు కొన్ని విషయాలు మనం దేవుని వాక్యాన్ని కొంచెం ధ్యానం చేద్దాం. ఓకే, వాస్తవంగా ప్రదీప్ ఇందాక చెప్పినట్టు నేను నిజం మాట్లాడితే కొంచెం మందికి బాధ అనిపిస్తుంది, కానీ మీరు అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నిజం చెప్తా. ప్రదీప్ నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు అనేది ఇప్పుడు చెప్తాను నేను. నిజం చెప్పాలంటే మిమ్మల్ని ప్రేమించి మేము రాలేదు ఇక్కడికి. అసలు మీరెవరో మాకు తెలియదు, మీరు మమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నారో నాకు తెలియదు. మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదు కదా, మీ అందరినీ ఫస్ట్ టైం చూడడం కదా. అట్లాంటప్పుడు మీరు ఎట్లా ప్రేమిస్తున్నారో నాకెట్లా తెలుసు? నేను ఎట్లా వస్తాను ఇంత దూరం? మరి ఎందుకు వచ్చావు అనే మాట వస్తుంది. దేవుని ప్రేమను బట్టి, ఇంకా దేవుని ప్రేమ నాకు అక్కడ కూడా ఉంది, అక్కడే ఉండిపోవచ్చు కదా. సంఘంలో దేవుని ప్రేమ ఉందని నాకెట్లా తెలుసు? నాకు తెలియదు కదా. ఎట్లా వచ్చాను మరి? ఎందుకు వచ్చాను ఇక్కడికి? ప్రార్థన అయితే చేశాం, వాస్తవం అది. ఓకే, కొన్ని సంవత్సరాల నుంచి మా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటాం సంఘం గురించి. ఎట్లా వచ్చాను మరి? ఎవరి కోసం వచ్చాను? దేవుని కోసం. ఇంకా చాలా మందిరాలు ఉన్నాయి, అర్థం చేసుకోవాలి నన్ను. ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి కదా ఈ గ్రామంలో. ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్తారు ఎవరైనా? ఈ బ్రష్లు వేయటం వల్లనే సమయం కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది నాకు, ఎందుకంటే మీకు అందరికీ అర్థం కావాలని చెప్పేసి. ప్రదీప్ని బట్టి వచ్చాను ఇక్కడికి, అవునా కదా? వాస్తవం అదే కదా. ఆ వాస్తవం కనిపించిందా? ఇప్పటిదాకా మనకు కనిపించలేదు. నేను చెప్పేంత వరకు మనకు కనిపించలేదు ఆ వాస్తవం. ఆలోచించండి, సీరియస్గా ఆలోచించండి. ఆ వాస్తవం ఇప్పటిదాకా మనకు కనిపించలేదు. నిజం ఎప్పుడు కూడా తొందరగా బయటికి రాదు, ఆలస్యంగా వస్తుంది. అబద్ధం ఎప్పుడు కూడా తొందరగా బయటకు వచ్చేస్తుంది, దాని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. పాపము విషయంలో కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా నిజం ఎప్పుడు కూడా మొదట ఓడిపోతుంది, తర్వాత గెలుస్తుంది అది నిదానంగా. అవునా? నిజం ఎప్పుడు కూడా మొదట ఓడిపోవాలి, తర్వాత గెలుస్తుంది. అబద్ధం ముందు గెలుస్తుంది, తర్వాత ఓడిపోతుంది. అవునా? వాస్తవమనే మాట. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన సత్యాన్ని స్థాపించేటప్పుడు చాలామంది ఆయన సిలువ వేసినప్పుడు ఏమన్నారు? అరే నువ్వు చేతగానోడివి, నువ్వు సిలువ మీద నుంచి కిందికి దిగి రావచ్చు కదా, నువ్వు భూమి మీద బ్రతికిన రోజులు ఎన్నో మాటలు చెప్పావు, ఎన్నో కార్యాలు చేసావు, అయ్యే నీకు నువ్వు కాపాడుకోలేని వాడివి, ప్రజల్ని నువ్వేం కాపాడుతావు అని ఆయన హేళన చేశారు. అంటే ఏమవుతుంది? సత్యము ముందు ఓడిపోతూ ఉంది. మనుషుల కనులకు ఆ సత్యము ఓడిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దాని ప్రభావము కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం. గెలిచిందా ఓడిపోయిందా? ఈరోజు కీర్తనలు గెలిచిందా? వెరీ గుడ్. 98:1-2 వచనాలు ఒకసారి మళ్ళా చదువుదాం. చాలా నాకు ఆ కీర్తన నిజంగా ఇందాక చదువుతుంటే చాలా ఆనందం అనిపించింది. ఒకసారి మీరు అది ఎప్పుడైనా తర్వాత ధ్యానించండి వ్యక్తిగతంగా. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆశ్చర్య కార్యము చేశాడంట దేవుడు.
ఏంటిది? ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. అరే యేసు ప్రభు సెలువులో ఓడిపోయాడు కదా, ఎట్లా వచ్చింది విజయం? ఆయన దక్షిణ హస్తం ఎవరు? తండ్రి యొక్క దక్షిణ హస్తం ఎవరంటే క్రీస్తే. చూడండి, లేఖనాలు జాగ్రత్తగా చూడండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము అంటే ఆయన కుడి చెయ్యి, అంటే ఆయన క్రీస్తు, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నాడు. ఎవరికి? దేవునికి, తండ్రికి క్రీస్తు ఒక విజయాన్ని ఇచ్చాడు. దక్షిణ హస్తముగా ఉండి, దేవుని యొక్క బాహువుగా ఆయన ఉండి తండ్రికి ఒక విజయాన్ని ఇచ్చాడు. తర్వాత మనము మిగతా వచనాలను చూస్తాం. ఆయన రక్షణ ఇచ్చాడని, ఆయన గురించి కొనియాడాలి, స్తుతించాలి, గణపరచాలి. ఆ కీర్తన అంతా కూడా అదే ఉంటుంది. తర్వాత చూడండి. అట్లాగా నిజముగా చూస్తే ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ప్రదీపే. ప్రదీప్ కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తా ఉంటాడు. నాకు అనిపిస్తుంది ఇంకేం పని లేదు అనిపిస్తుంది. ఇంకేం పని లేదు ఆ ప్రదీప్కి. ఎప్పుడూ ఏదో ఒకటి లిస్టు తెస్తానే ఉంటాడు. మన కుటుంబంలో ఏం చేస్తాడనంటే, అమ్మ నాన్న వీళ్ళు ఏం చేస్తారంటే బిడ్డ ఇంటికి ఎంత చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు. తెలుసు కదా, కొద్ది నిమిషాలు అందరు నా వైపు చూడండి. బయటికి వెళ్ళే వాళ్ళు కొంచెం వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వదిలేసేయండి. మన తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటంటే బిడ్డల పట్ల వాట్ అబౌట్ మనీ, అంటే డబ్బులు. మనీ ఏం తెచ్చావు ఇవాళ, ఎంత తెచ్చావు ఈ నెల కదా. ఆయన తెచ్చేది ఏం తెలుసా? అన్న వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ముఖం తెలియని వాళ్ళందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు పట్టుకొచ్చి ప్రార్థన చేయాలని అంటుంటాడు. ఏం అవసరం ఆయనకి? ఎందుకు ఈ సంఘాన్ని ఆయన అంతగా ప్రేమించడం? ఎప్పుడన్నా ₹1 ఇచ్చారా ఆయనకి? మీరు ఇచ్చారా? ఎందుకు మరి? మీ కుటుంబం కంటే ఆయన గురించి గొప్ప చెప్తున్నానని కాదు, అంటే ఆలోచించండి. అంటే ఆ ప్రేమను బట్టి ఇక్కడికి వచ్చాం మేము, అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, మరి ఈ సంఘములో అలాంటి ప్రేమ ఎంతమందికి ఉంది? అలాంటి ప్రయాస ఎంతమందికి ఉంది? కాపర్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఓకే, కొద్దిసేపు పక్కన పెడదాం. నేను కాపర్ని కాదు, అక్కడి నుంచి వచ్చినవాడిని నేను. అందుకే అన్నయ్య అని పిలిచాడు ఇందాక ప్రదీప్, గుర్తుంది కదా. ఐఎమ్ మై బ్రదర్, అంతే. కాబట్టి కాపరులకే కాదు బాధ్యత, విశ్వాసులకు కూడా బాధ్యత ఉంది. ముసలోళ్ళని, ముత్తుకోళ్ళని, పిల్లలని ఏం తేడా లేదు, అందరికీ ఉంది. ఇది నా ఇల్లు అని అనుకున్నప్పుడు దేవుని ఇంటిలో అందరికీ పని ఉంది, అందరం మనం చేయాలి. ప్రభు అన్నాడు, శిష్యులతో అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, అందరికి స్వార్థ ప్రకటించండి, అందరిని మీరు శిష్యులుగా చెయ్యండి మీరు అని చెప్పాడు. కాబట్టి అలాంటి ప్రేమ, ఆప్యాయత సంఘంలో ఉండాలి. ఓకే, చూడండి, ఇక్కడ ఉన్నంత వరకే మనం జాగ్రత్తగా వింటాం. చర్చి కాలు బయట పెట్టామంటే చాలు, సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు, ధన్మన్ లోపలికి ఒకడు వచ్చేస్తాడు. చూశారు కదా సినిమాలో, ధన్మన్ ఒకడు లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వాడు అక్కడే కూర్చొని ఉంటాడు బయట. ఇప్పుడు కూడా అక్కడే కూర్చొని ఉంటాడు, మనందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లోపలికి వచ్చినాక ఎవ్వరిలో ఎవడు ఉండడు. తెలుసు వాడు ఎవడో మీకు? ఉండడు వాడు. బయటికి వెళ్తాము, బైబిల్ పక్కన పెట్టేస్తాము, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇంకా కదా. మన మాట మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది, మన చూపులు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది, నడక కూడా మారుతుంది, హావభావాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇది కరెక్టా? అందుకేనా మనం ఇక్కడికి వస్తుంది? విమర్శించట్లేదు నేను, కానీ చెప్తున్నా, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఒక హెచ్చరిక లాగా. అంటే
ఏమైపోతుందంటే ఇక్కడనే కాదు, అనేక సంఘాలలో ఏమైపోతుందనంటే లోపల ఒకటి బయట ఒకటి అయిపోతుంది. హృదయము నిండిన దాన్ని బట్టి కదా. ఇక్కడికి వచ్చేసరికి హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్, హలో సిస్టర్, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అయ్యగారు కదా. వీళ్ళే ఇంటికి వెళ్ళి నాకు ఎట్లా ఉంటున్నారు, భాష మారిపోతుంది కదా. అంటే చూడండి, బైబిల్లోనంట వ్యభిచారం చేసిన వాళ్ళని కూడా వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తే దేవుడు క్షమిస్తాడంట, కానీ వేషధారులుగా ఉన్న వాళ్ళని మాత్రం దేవుడు అస్సలు క్షమించడంట. దానికంటే భయంకరమైనది వేషధారణ, అంటే యాక్టింగ్. ఇక్కడికి వచ్చి హల్లెలూయా అంటాం, బయటకు పోయి ఇంకొక మాట వస్తుంది మన నోట్లో నుంచి. కొంతమంది అంటారు సరదాగా అన్నామనని. లేదు, ఒక నోరు నుండి ఒక ఊట నుండి మంచి నీరు, చేదు నీరు వస్తాయా? ఒక ఊటలో నుంచి వస్తాయా? మనలో నుంచి వస్తాయి. ఆ ఊట కంటే ఆ కాలువ కంటే ఇది చాలా ప్రమాదకరం, ప్రభువే చెప్తా ఉన్నాడు. సరే, ఈ నోట్లో నుంచి మీరు అనుకోవచ్చు, ఈ నోట్లో నుంచి వ్యర్థమైన భాష వస్తుంది కదా, ఈ నాలుక ఉంటేనే కదా మాట్లాడగలుగుతున్నామనని నాలుకని కట్ చేసి తీసి పక్కన పడేద్దాం అనుకోండి. సరిపోతుందా? ఎందుకు సరిపోదు? మాట్లాడాం కదా, దుర్భాష ఏది రాదు కదా. బ్రదర్ అంటున్నాడు ఇది తీసేయాలంట. ఎక్కడి నుంచి వచ్చేది? మన ఆలోచనలు. అవయవాలు తీసినంత మాత్రాన ఆ పాప స్వభావం పోదు మనలో నుంచి. మన ఆలోచన మారాలి. ఇది ఎప్పుడు మారుతుందనంటే క్రీస్తు నీలోనికి వస్తేనే మారుతుంది. నేను ఇక్కడ మీకు 10 లక్షలు పెట్టి మారు అని అంటే మీరు మారరు. 1 కోటి రూపాయలు పెట్టి మీరు మారండి అయ్యారంటే ఏమంటారు తెలుసా? మార్తమ్మయ్య గారు అని చెప్పి డబ్బులు తీసుకుంటారు, జోలో పెట్టుకుంటారు. ఒక 2 రోజులు 3 రోజులు మంచిగా ఉంటారు, 5వ రోజు లోపల ఉన్నదే కదా బయటకు వచ్చేది. ఎక్కడికి పోతుంది అది పోవాలి అని అంటే ఆ స్థానములోకి క్రీస్తు రావాలి. నువ్వనేవాడివి చావాలి. ఎంతగా చావాలి తెలుసా? ఎంతగా చచ్చిపోవాలి తెలుసా? నువ్వనేవాడు ఇంకా ఉండకూడదు, అంతవరకు చావాలి. నేను అనే స్వభావం నీలో ఉండకూడదు. ఇంకా బైబిల్లో ఉంటుంది, దేవుడంట ఒక వ్యక్తిని పరిపూర్ణంగా తయారు చేయడానికంట అనుస్తూ ఉంటాడంట. చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే మాకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కాదు, దేవుడు ఆయన దగ్గరికి మనం వెళ్తున్న కొలది ఆయన నిన్ను కావాలని అనుస్తూ ఉంటాడు. నువ్వు అణిగిపోవాలి. ఎంతవరకు అణిగిపోవాలంటే శూన్యమైపోవాలి. నేను అనేవాడిని లేను. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా, ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. ఈ మనోనేత్రం అనేది తెరవబడాలి మనకి. లోపల ఇంక కొన్ని ఉంటాయి, ఈ కళ్ళు కాదు, లోపల ఉంటాయి ఆత్మీయ మనోనేత్రాలు. అవి మనకు తెరవబడాలి. అవి తెరవబడాలనంటే క్రీస్తులను ఆహ్వానించాలి. ఇందాక అక్క నాకంటే పెద్దది, ఓకే, ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేము కదా. చాలామంది కూడా మనం అదే మాట అంటూ ఉంటాం, ఏమిచ్చి ఆయనకి మనం ఆయన రుణము. అవునా? వాస్తవమేనా? ఈ మాట వాస్తవమేనా? ఏమైనా ఇవ్వగలుగుతామా? ఏసైకి మనం ఇవ్వగలుగుతామా? ఆయన రుణం తీరిద్దా? తీరుస్తారా? పోనీ నేను ఒక మాట చెప్తాను, తీరుస్తారా? తీర్చే అవకాశం ఉంది. తీరుస్తారా? తీరుస్తామన్న వాళ్ళు మీ కుడి హస్తాలు చూపించండి. యథార్థంగా ఆయన రుణం తీరుస్తాం. నేను చెప్తాను ఎలా ఏ విధంగా తీర్చాలనేది కూడా నేను వాక్యం తీసి చూపెడతాను. తీర్చే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు తీరుస్తాను అని అంటే నీ కుడి హస్తాన్ని చూపిస్తే నేను చెప్తాను.
వాస్తవంగా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మొదటిగా ఆయన రుణం మనం తీర్చలేము. ఓకే, రెండో అవకాశముగా దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు, తీర్చుకునే అవకాశం ఇస్తానని అంటున్నాడు. ఓకే, దానికి ఎంతమంది? 1 2 3 ఇందాక అమ్మ లేపింది 3 4 తొందరగా లేపాలి, అడిగింది ఇమ్మటే లేపాలా. 5 6 7 సరే, 7 చేయలేపారు. 7 8 ఒకవేళ 10 మంది. మన హార్ట్ఫుల్గా మన హృదయం అనిపిస్తే సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీ హృదయము అడుగుతున్నాడా లేదా? బంగారం ఏమన్నాడా? డబ్బు ఏమన్నాడా? ఇంకేమన్నా అడిగాడా? ఏమడుగుతున్నాడు ఆయన? ఇస్తారా మరి? అందుకు మనము ఆ వంక పెట్టుకొని, వంకే అంటారా, ఆ చాకు పెట్టుకొని ఆయనకి ఏమి ఇచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఇదొక అబద్ధం. మళ్ళీ ఉంది అవకాశం. అడుగుతున్నాడు ఆయన, నా కుమారుడా, నా కుమార్తె నీ హృదయము నాకు ఇయ్యి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మరి ఆయన అడిగింది మనం ఇవ్వాలి కదా, కొంచెమైనా రుణం తీర్చబడుతుంది కదా. ఇయ్యం మనం మన హృదయాన్ని. రాత్రి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం, కొంతమంది విని ఉండొచ్చు. ఆలోచించండి ఒకసారి. ఓకే, కాబట్టి ఆయన రుణం తీర్చుకునే అవకాశం నీకు ఉంది. కొద్దిపాటైన అవకాశం ఉందని అంటే నీకు నువ్వు సంపూర్ణంగా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయనకి సమర్పించుకోవాలి. ఓకే, మంచిది. దేవుని లేఖనాలని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, మరి అలాంటి దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలంటే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 33:14. అందరూ వాక్యం చూడండి. అందరూ ఒక అరగంటలో ముగిస్తాను. మ్యాక్సిమం 30 లేదంటే 30 లేదంటే 40 నిమిషాల్లో ముగిస్తాను. చదవండి. పాపులు అందరూ వినండి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వనకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము. ఒక్క నిమిషం, మళ్ళా ఫస్ట్ నుంచి చదువు. వినండి జాగ్రత్తగా. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. సియోనులోనున్న పాపులు దిగులు పడుతున్నారంట. దిగులు పడుచున్నారు. వనకు భక్తిహీనులను పట్టెను. వనకు అంటే భయము, భక్తిహీనులను పట్టుకుందంట. ఉందా ఆ భయం? మనందరికి ఉందా? ఏం భయం మనకు తెలియదు. అదేంటి తెలుసా? మనకున్న భయం ఏంటి తెలుసా? ఏంటిది మనకున్న భయం? మనకున్న భయం ఏంది? దేవుడు కాదు. దేవుడు భయం ఉంటే అసలు ఇక్కడ ఉన్నాం మనం. ఎంతమంది ఉన్నామో అన్ని సంఘాలు అవుతాయి. ఖచ్చితంగా దేవుని భయం మనకుంటే ఇక్కడ 50 మంది ఉంటే ఈ సంఘం నుంచి, ఈ సంస్థ నుంచి 50 సంఘాలు అవుతాయి. అది పక్కన పెడితే నెక్స్ట్ ఏంటిది మనకున్న భయము? మరణం. చచ్చిపోతామనే భయం ఉంటుంది మనందరికీ. దేవుని భయం కంటే కూడా ఫస్ట్ ప్లేస్ మరణ భయమే మనందరికీ ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనము? ఎందుకు వచ్చాము ఇక్కడికి? కరెక్ట్గా చెప్పాలి. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏ స్వార్థం లేకుండా వచ్చారు. చిన్నపిల్లలు ఓకే, పెద్దవాళ్ళు చెప్పాలి. ఏం స్వార్థం లేకుండా వచ్చారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? అన్నం పెడతారని కాదు. వాక్యం చెబితే విందామని కొంతమంది రావచ్చు, కొంతమంది కూడా రావచ్చు. వాళ్ళ గురించి ఎందుకు వచ్చాము ఇక్కడ? మనకి దేవుని స్తుతించడం కోసం. ఓకే, మంచిది, వెరీ గుడ్. ఇంకా మీ నుంచి ఆన్సర్ రావాలి, పెద్దోళ్ళ నుంచి. ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే ఆ మరణము నుంచి తప్పించబడాలని. ఆ మరణము నుంచి తప్పించబడాలని, నరకము నుంచి మనం తప్పించబడాలి,
స్వర్గంలోకి వెళ్ళాలి అంటే పరలోకంలోకి మనం వెళ్ళాలి. స్వర్గం అనే మాట ఇక్కడ వాడకూడదు, క్షమించండి, అది అర్థం కాని వాళ్ళకు వాడచ్చు. ఓకే, పరలోకం వెళ్ళాలనే ఉద్దేశంతో మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఇది ఒక స్వార్థం అన్నమాట. పరలోకం మనం ఎప్పుడు వెళ్తామంటే క్రీస్తు గురించి నీకు తెలిసినప్పుడు, ఆయన ప్రేమ గురించి నువ్వు బాగా తెలుసుకున్నప్పుడు నువ్వు పరలోకం వెళ్తావా లేదా అనేది ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే చెప్పుకోవచ్చు. నీ మనస్సాక్షి నీకే చెప్తుంది నేను పరలోకం వెళ్తానా లేదా చనిపోయిన తర్వాత. ఇంకొక విషయం చెప్తాను, పరలోకం వెళ్ళేదానికోసమే స్వార్థపూరితంగా మనం ఇక్కడికి వచ్చాం కదా, మన ఆలోచన అందరికి ఇది ఉంటుంది. కానీ క్రీస్తులాగా నేను భూమి మీద జీవిస్తాననే ఆలోచన ఉంటుందా మనకి? క్రీస్తులాగా నేను భూమి మీద జీవిస్తాను అనే ఆశ ఉంటుందా మనకి? ఇది ఉండదు, కానీ అది కావాలి. ఇది లేకుండా అది ఎట్లా వస్తుంది? ఆలోచించండి ఒకసారి. క్రీస్తులాగా ఉంటేనే నువ్వు పరలోకం పోతావు అని బైబిల్ చెప్తా ఉంటే మన ఆశ అంతా కూడా క్రీస్తులాగా జీవించకుండా పరలోకం వెళ్ళాలి డైరెక్ట్. షార్ట్కట్ మార్గాలు ఏముంటే చెప్పరా అన్నట్లుగా అయిపోయింది ఇప్పుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడు, ఆ మరణ భయం అనే వణుకు భక్తిహీనులను ఏం చేసింది? పట్టుకోనుందంట. చూడండి తర్వాత, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము, దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్, అంటే అది ఆగేది కాదు, కొద్ది కాలం ఉండేది కాదు, నిత్యము ఎల్ల వేళల ఎల్ల కాలము శాశ్వత కాలం ఉండేటటువంటిది. నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. ప్రశ్న అక్కడుందా? ఎవరతను? నిత్యము దహించే అగ్ని ఎవరు? ఆయనతో నివసింపగలవాడెవడు? ఉన్నాడు ఎవడన్నాడా? అర్థమైందా? దేవుడు ఎప్పుడు ఆయన ఇక్కడ ఉంటుంది చూడండి, ఒక మాట రాశారు. ఏమన్నది అక్కడ? కదా, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, వెలుతురు అయి ఉన్నాడు కదా. నిత్యము దహించుతూ, అంటే అలాంటి మంటతో ఉన్నటువంటి ఆ అగ్నిలాగా ఉన్నటువంటి దేవునితోటి నిత్యము ఉండేవాడు ఎవడు? ఉండగలుగుతామా? ఇప్పుడు పెద్ద మంట ఇక్కడ వేసామనుకోండి, పెద్ద మంట ఎందుకు, చిన్న మంటే, దాని దగ్గరికి వెళ్ళగలుగుతాం మనం? మరి దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తాం మనం? తర్వాత, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? చెప్పండి. చచ్చిపోతే ఫ్లెక్సీల మీద రాస్తారు ఏమని? డైరెక్ట్ వెళ్ళిపోయాడు పరలోకం. ఫ్లెక్సీ తయారు చేయించే వాళ్ళు రాపిస్తారు ఏమని? ప్రభువునందు మహిమలో వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర. తాగుబోతుడికి అదే, అందరికీ అదే రాస్తారు. నిజంగా వాస్తవంగా దేవుని దగ్గరికి వెళ్తారంటారా? వెళ్ళగలుగుతారా? నిత్యము మండుచున్నటువంటి మోషేకి దేవుడు కనిపించాడు కొండ మీద. ఆ చెట్టు కాలిపోతూ ఉంది, మంట మండుతూ ఉంది కదా, కానీ చెట్టు కాలిపోతుందా? కాలట్లేదు. కానీ మంట ఆరిపోతుందా? ఆరట్లేదు. చూడండి, అలాంటి దేవుడు అక్కడ వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అగ్ని దహించి వేసి బూడిద చేసేది కాదు. ఆయన అగ్ని పచ్చగా ఉన్నటువంటి చెట్టులో జీవాన్ని పోనీయకుండా కాపాడేది. ఈ చెట్టులో జీవం ఉందనుకోండి, ఈ చెట్టు ఎవరో కాదు, మనమే. ఓకే, ఈ చెట్టులో జీవం ఉందనుకోండి, ఈ జీవాన్ని ఆరిపోకుండా దానికి సంరక్షణగా ఉండేటటువంటి వాడు దేవుడు. నిత్యము ఎప్పుడు పచ్చగా ఉండేటటువంటి ఈ చెట్టుని కాపాడేది ఆయన యొక్క అగ్ని. సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అగ్ని వచ్చిందంటే ఏం చేయాలి? మొత్తం బూడిద చేసేసేయాలి, మొత్తం దాన్ని నాశనం చేసేయాలి అగ్ని. కానీ దేవుని అగ్ని అది కాదు.
దీన్ని కాపాడే అగ్ని. ఓకే, మనలో ఉన్న ఆ నిత్యత్వం, మనలో ఉన్న ఆత్మను సంరక్షించే అగ్ని ఇది. ఆ అగ్ని ప్రాకారం ఉన్నప్పుడు ఏ తెగులు వస్తుందా, రోగం వస్తుందా, వ్యాధులు వస్తాయా, రుగ్మతులు వస్తాయా, బాధలు వస్తాయా, కరువులు వస్తాయా, వస్త్రహీనత, ఉపద్రవము ఎందుకు రావు? ఏముంది దీని చుట్టూ? నీ చుట్టూ మరి అగ్ని ఉందా? ఆ అగ్ని ఉందా నీ చుట్టూ? ఉందమ్మా ఒలివా? ఉందా? వెరీ గుడ్. ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది దాని నుంచి? యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు అందరికంటే పరలోకంలో గొప్ప వాళ్ళగా ఉండాలంటే అది చిన్నపిల్లల మనసు. మన ఆలోచనలు అట్లా ఉంటాయా? ఉండవు, మ్యాక్సిమం ఉండవు, 99%. చూడండి, అందుకు అలాంటి దేవునితో మనం సహవాసం చేయాలనంటే మనలో ఉన్న పాప స్వభావాన్ని మనం వదులుకోకుండా ఆ కాలుచు నిత్యము మండుచున్నటువంటి అగ్నితో మనం ఎట్లా స్నేహం చేస్తాం? ఇప్పుడు ప్రదీప్ నాకు ఫ్రెండ్గా ఉన్నాడు. ఓకే, మేమిద్దరము మనుషులము, ఇద్దరం కొంచెం అంటే సమ ఆలోచనలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి చక్కగా మేమిద్దరం ఫ్రెండ్స్ ఉండగలుగుతాం. అదే నేను పోయి నరేంద్ర మోడీ మీద భుజం మీద చేయేస్తే ఏమంటాడు? స్పాట్లు వేసేస్తారు నన్ను కదా. నేను మంచి మనసుతో పోయినా స్పాట్లు వేసేస్తారు నన్ను. ఆలోచించండి, అలాంటి దేవాతి దేవునితోటి ఆయన అగ్నిలో మనకు పాలు పొందులు లేనప్పుడు ఆయనతో మనం ఎట్లా ఫ్రెండ్షిప్ చేయగలుగుతాం? బైబిల్లో ఒక మాట ఉంది, ఏమంటే నీటి ద్వారా బాప్టిజం తీసుకుంటాం, అయిపోయింది. తర్వాత పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్టిజం తీసుకోవాలి. ఏంటిది ఆ అగ్ని? ఇదే ఆ అగ్ని, దేవుని ఆత్మతో నింపబడినటువంటి బాప్టిజం. నీళ్ళ ద్వారా బాప్టిజం తీసుకున్నది అది వేరు, అదొక జస్ట్ టికెట్ లాంటిది. ఇంకా క్రమము ఎదిగే కొద్దీ ఆత్మలో బలపడుతున్న కొలది నీకు తెలియకుండానే ఈ బాప్టిజం ఎవరిస్తారు తెలుసా? ఆయన ఇస్తాడు, మనుషులు ఇచ్చేది కాదు అది. మనుషులు ఏంది, జస్ట్ నీళ్ళల్లో వాడు మంచోడో తెలియదు, వాడు ఎందుకు తీసుకుంటున్నాడో తెలియదు, వాడు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాడో తెలియదు, వాడు పెళ్లి కోసం తీసుకుంటున్నాడా, లేదంటే అవసరం కోసమా, లేదంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీల కోసం తీసుకుంటున్నాడా, ఎందుకు రక్షణ పొందుతున్నాడో తెలుసా మనకి? మనిషికి తెలియదు. ప్రభునందు అయ్యా మేము విశ్వసించాము, అయ్యగారు బాప్టిజం వేయండి, తక్కిన నీళ్ళలో ముంచేస్తాము, లేపేస్తాము. దేవుడేమన్నా అంత పిచ్చోడా? తెలియదా దేవునికి? అందుకు ఆయన పెట్టిన క్రమం ఏంటంటే ఆత్మలో బాప్టిజం తీసుకోవాలి, ఆయన అగ్నితోటి మనం బాప్టిజం తీసుకోవాలి. అది నిజమైన బాప్టిజం. అది ఎవరో ఇచ్చేది కాదు, ఆయనే ఇవ్వాలి, నువ్వే పొందుకోవాలి. అది ఇంకెవ్వరికి తెలియదు. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? ఆ బాప్టిజం తీసుకుంటేనే, ఆ నమ్మకము నీకుంటేనే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. ఆ మహిమ, అగ్ని అంటే ఏంటంటే దేవుని యొక్క వెలుగు, ఆ మహిమతోటి నువ్వు నింపబడాలి. ఈ లోకములో నువ్వు కూడా ఒక మహిమకరమైన జీవితం జీవించాలి. చూడండి, ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 'ద్వితీయోపదేశకాండము' తీయండి అందరూ. నాలుగో అధ్యాయము 24వ వచనం. ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఒక్కసారి ఆ మాట విన్నారు కదా? ఎట్లా ఉన్నాడంట ఆయన? రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని.
అలాంటి గొప్ప దేవుడు నిజంగా ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఆయన క్యారెక్టర్ని మనం ఆలోచిస్తే నిజంగా మనము చేసే పనుల్ని బట్టి మనం ఇంకా బ్రతుకుంటామా? మనం చేసే పనులను బట్టి, మన ఆలోచనను బట్టి, అదే క్యారెక్టర్ని మనం చూసుకుంటే మనము బ్రతికుండగలుగుతామా? ఉండలేము కదా. అందుకు దేవుడు చూడండి, ఇంకా మనం బ్రతికి ఉన్నాము, ఇంకా దేవునిలో ఎదగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని అనే సమయము దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడనంటే ఆయన మనం మంచివారమని కాదు, కానీ ఆయన కుమారుడి ద్వారాగా వచ్చినటువంటి మధ్యవర్తిగా వచ్చినటువంటి క్రీస్తు ద్వారాగా ఈరోజు మనకి ఈ అవకాశము దొరుకుతుంది. ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వెతకాలంట. అంటే దాని అర్థమైంది, ఇంకొంచెం కాలం అయితే ఆయన వెళ్ళిపోతాడు. కొద్ది కాలం తర్వాత ఆయన రాకడ ముందు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండడంట, వెళ్ళిపోతాడంట. ఈరోజు నిజంగా నువ్వు ఎందుకు వచ్చావో, ఎవరిని ఉద్దేశించి వచ్చావో మందిరానికి, ఈ సమయం, ఈ ప్లేస్కి, అది నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డావు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆయన మాటలు నువ్వు వినాలనే నువ్వు ఇక్కడికి వచ్చావు. చూడండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఇందాక మనం మరణం గురించి చెప్పుకున్నాం కదా, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆ రోజులలోనంట ప్రజలు ఆ శ్రమల కాలాన్ని అదంతా చూసి మరణాన్ని కోరుకుంటారంట. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందంట వాళ్ళకి. వాళ్ళు మరణాన్ని వెతుకుతారంట, కానీ అది వారి యుద్ధం నుండి పారిపోతుందని ఉంది. చూడు ఎలాంటి భయంకరమైన పరిస్థితితో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చావంటే మనందరికీ భయం, కానీ ఒకానొక కాలంలో కొన్ని రోజుల తర్వాత ఆ మరణం కావాలని కోరుకుంటారంట మనుషులు. అయ్యో ఈ బాధలు తట్టుకోలేక చనిపోతే బాగుండు అని మరణాన్ని వెతుకుతారంట, కానీ మరణము వారి యుద్ధ నుండి పారిపోతుందంట. చూడండి, అంటే చావాలనుకున్నా కూడా నీ చేతిలో అవకాశం లేదు. అందుకు మనం మంచివారమని కాదు, కానీ ఇక్కడ ఒక మాటలు మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండములోనే 4వ అధ్యాయంలో 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక, కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. చూడండి, దేవుడు మన పితరులతో చేసిన నిబంధనను మరిచిపోలేదు కాబట్టి ఆయన ఈరోజు మనల్ని ఇంకా క్షేమంగా ఉంచుతున్నాడు. ఎవరు మన పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళకి చేసిన ప్రమాణమును బట్టి దేవుడు వాళ్ళకి మాట ఇచ్చాడు. ఏమని? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మిమ్మల్ని అభివృద్ధి చేస్తా, నీకు లెక్కలేనన్ని సంతానం నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వాళ్ళను బట్టి ఈరోజు మనము ఈ ఆయుష్కాలం మనకి ఇంకా కాలం జరుగుతూ ఉంది. మనం మంచి వాళ్ళం అని కాదు, ఎందుకంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే వెనక్కి తీసుకునేవాడు కాదు దేవుడు. వాళ్ళకి ఇచ్చిన మాటను, ఆ ప్రామిస్ని ఆయన గుర్తు చేసుకొని, ఆ ప్రమాణాన్ని ఆయన గుర్తు చేసుకొని, అబ్రహాము ద్వారాగా క్రీస్తు లోకానికి రావాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ కూడా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అనే ఈ యొక్క కృపా కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తూ సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు తప్ప మనం మంచి వాళ్ళమని కాదు. ఒకరోజు 1 గంట బ్రతుకుతున్నామంటే మనం మంచోళ్ళమా? చెప్పండి, గుడిమే చేసుకొని చెప్పండి, మంచోళ్ళమా మనం? అలాంటి ధైర్యమే లేదు మనకి. చూడండి, అంటే మాట తప్పనటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు కదా. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తాం, 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు ఏ సమీపముగా ఉన్నాడు? మీరు చెప్పండి. అడుగుతున్నాడు, నేను కాదు అడుగుతుంది. అక్కడ క్వశ్చన్ ఉంది.
అడుగుతున్నాడు దేవుడు మనల్ని ఈరోజు, ఇప్పుడు ఈ క్షణం ఏమని? ఒకసారి చదివితే మనకు అర్థం కాదు, మళ్ళీ చదువుదాం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో చెప్పండి. ఏ గొప్ప జనముకు అంటే ఏ గొప్ప జనం లేరు. ఒకవేళ నీ దృష్టిలో ఉంటే చెప్పండి. నిజంగా ఏ దేవుడైనా ఆ విధంగా సమీపముగా ఉన్నాడని అంటే మనకంటే గొప్ప జనం వాళ్ళే అవుతారు. దాని అర్థం కాదు కదా. అలాంటి దేవుడు మనకున్నాడు. నువ్వు మొరపెట్టగానే ఆయన మొరను ఆలకించేవాడు. రాత్రి కూడా చెప్పాను నేను, మొరపెట్టాలంటే ఏదో పెద్ద అరవడం చేయడం కాదు. హృదయపూర్వకంగా నీ మనస్సాక్షితోటి యథార్థంగా నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఎక్కడున్నా సరే నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన అయినా ఆయన ఆలకిస్తాడు. ఆయన కోరుకునేది ఒకటి ఏం తెలుసా? ఒకటి ఏం తెలుసా? యథార్థంగా మనము, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, అంతే అంతే. షడ్రక్ మెషక్ వాళ్ళు రాత్రి చెప్పాను కదా, వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారా? వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారా? ఏం మాట్లాడారు వాళ్ళు? మా దేవుడు కాపాడడానికి సమర్థుడు, కాపాడకపోయినా సరే మేము మాత్రం నమస్కారం చెయ్యము. ఏమైనా ప్రార్థన చేశారా? మరి ఎందుకు వచ్చాడు ఎస్ఐ అక్కడికి? చాలా మందిలో మనలో ఆలోచన ఏంటంటే గంటల తరబడి ప్రార్థన చేయొద్దని కాదు నేను అంటుంది. ఆ గంటల తరబడి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనే ఆలోచనలు మనం ఉంటాం. అది పొరపాటు కాదు. సుంకరి వస్తాడు, పరిశ్రయుడు, ఇద్దరు వస్తారు. ఎక్కడికి వస్తారు? ఇద్దరు దేవాలయానికి వస్తారు. వచ్చినప్పుడు పరిశ్రయుడు ఏమంటాడు? ఎంత ప్రార్థన చేసి ఉంటాడు మీరు చెప్పండి? అయ్యా వాళ్ళలాగా నేను లేను, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నా, నేను ఇంతమందికి డబ్బులు ఇస్తున్నా, ఇంత దశం భాగాలు ఇస్తున్నా, అది ఇది ఇది అది అన్ని గొప్పలు చెప్పుకుంటాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు చెప్పండి? చెప్పాలి. సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు? సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు? అయితే వచనం 18 అధ్యాయం 13 వచనం, లూకా సువార్త 18:13. ఒకసారి చూడండి, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి. 18:13 లూకా సువార్త. అయితే సుంకరి దూరముగా నిలుచుండి. అయ్యా ఒక్క నిమిషం, కొంచెం పై వచనాలు ముందు వచనాలు కూడా చదువు. పరిశ్రయుడు కానీ చదువు. పరిశ్రయుడు ఏమని ప్రార్థన చేశాడు? పరిశ్రయుడు నిలవబడి, దేవా, పరిశ్రయుడు ప్రార్థన చేస్తున్నాడు నిలవబడి, అయ్యా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా, ఇతర మనుషుల వల్లైనను, ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు. మంచి ప్రార్థనే అన్నది. ఏం చేయట్లేదు కదా, ఏం అన్యాయం చేయట్లేదు, ఏమీ లేదు కదా, మంచి ప్రార్థనే మనకు అనిపిస్తూ ఉంది. వారానికి 2 మార్లు ఉపవాసం అంటున్నానయ్యా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అవునా? సుంకరి ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంతే, అయిపోయిందా ప్రార్థన? ఎంతసేపు ప్రార్థన చేశాడు? పరిశ్రయుడు ఎంతసేపు ప్రార్థన చేశాడు? పరిశ్రయుడు ప్రార్థన అంతా బాగానే ఉంది, కానీ సుంకరి మీద ఫోకస్ ఉంది.
పక్కనోడి మీద ఫోకస్ ఉంది. మనలో కూడా చాలా మంది ఉంటాం ఇట్లా. ఉంటామా? అమ్మ మంచి అమ్మ ఒప్పుకుంది, వెరీ గుడ్, యథార్థవంతులు దేవుడు క్షమిస్తాడు. ఇంతకుముందు చేసినవన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి మీ లిస్టులో, ఒప్పుకున్నావు కాబట్టి క్లియర్. నెక్స్ట్ మళ్ళా అలాంటి పరిస్థితి ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఏంటి ఎక్కడున్నాం? సుంకర మీద ఫోకస్ ఉంది. మనలో కూడా చాలా మంది మనది మనం చూసుకోం కానీ పక్కన వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇట్లాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నెక్స్ట్ ఏమన్నా ఉంది అక్కడ? అతని కంటే అంటే పరిశ్రయుడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఒక మనిషి చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నాడు అక్కడ? స్వయంగా యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు, దేవుడే చెప్తా ఉన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడు. ఎందుకు? ఒకరిని వేలెత్తి చూపేవాడు కాదు. తన పాపాలు తను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన హృదయాన్ని ఆలోచించుకున్నాడు, సమ్మతిపరుచుకున్నాడు. ఇది దేవునికి అంగీకారం కాదని తెలుసుకున్నాడు. అయ్యో నేను పాపిని అని గుర్తెరిగినాడు. నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడని చూశాడు. ఆ ప్రేమను గుర్తెరిగినాడు. పరిశ్రయడం నిన్న నాకు నో ప్రాబ్లం, నేను ఎలాంటి వాడిను, అది నా ప్రభువుని నేను. నెక్స్ట్ ప్రభువల్ల మనం అందరం తీసుకుంటాం కదా, పరీక్షించుకోవాలి. ఎట్లా పరీక్షించుకోవాలి? యేసుక్రీస్తు నువ్వు ముందు నువ్వు పెట్టుకొని పరీక్షించుకోవాలి. ఇద్దరు పరీక్షించుకోవాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. ప్రభువుల తీసుకునేటప్పుడు పరీక్షించుకోమన్నప్పుడు అయ్యా నేను అట్లా ఇట్లా ఇట్లా అది కాదు, నేను వారితో మాట్లాడలేదు, అబద్ధాలు ఆడాను, గొడవ పడ్డాను, ఇక్కడ ఉండి క్షమించేస్తానంటే అయిపోదు. అది తప్పు, అది వేరు ప్రాసెస్. అది ముందు నువ్వు వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి అర్పణ, అది వేరు విషయం. ఇక్కడ పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ఇది నువ్వు, ఇది క్రీస్తుని ఎదురుగా పెట్టుకొని పరీక్షించినప్పుడు ఎట్లా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. అట్లా పరీక్షించుకోవాలి. క్రీస్తు యొక్క పరిశుద్ధత ఎట్లుంది, ఆయన ప్రేమ ఎట్లా ఉంది, ఆయన స్వభావం ఎట్లా ఉంది, నేను ఎట్లా ఉన్నాను, నేనేమైనా ట్రాన్స్ఫార్మ్ అంటే నేనేమైనా మారుతున్నానా లేదా, నా ఆలోచనలు మారుతున్నాయా లేదా, నా తలంపులు మారుతున్నాయా లేదా, నేను ఎట్లా ఉన్నాను. అయ్యో ప్రభు బలలో అంటే ఆయన రక్త మాంసములలో నేను చెయ్యి వేస్తున్నాను కదా, సంఘములో నేను తీసుకుంటున్నాను కదా, నేను ఎట్లా ఉన్నా, అది పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. అది నేను చెప్తుంది. చిన్న చిన్న ప్రార్థనలు మన జీవితాలను మారుస్తాయి. మన హృదయం మారకుండా మనం గంటల తరబడి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడికి అంగీకారముగా ఉండదు. కాబట్టి ఇలాంటి దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడు నీకు సమీపముగా ఉన్న దేవుడు ఈ లోకములో ఎక్కడా లేడు. తర్వాత కంటిన్యూ. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 8వ వచనం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్తగా ఉండాలి. నీవు కనులారా చూచిన వాటిని మరవక ఉండునట్టును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంట. నువ్వు ఏమైతే విన్నావో, ఈరోజు ఏమైతే వింటున్నావో దేవుని గురించి ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు అందరికి ఇక్కడ నేను తలా 1 కేజీ బంగారం ఇచ్చాను అనుకోండి, 1 కిలో బంగారం ఇచ్చాను అనుకోండి, మీ అందరికీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి, ఎట్లా ఉంటారు? ఒకరిది 2 కిలోమీటర్లు అనుకోండి వాళ్ళ ఇల్లు,
ఒకరిది 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఒకరిది 50 కిలోమీటర్ల దూరంలో ఉందనుకుందాం ఇల్లు. ఓకే, ఎట్లా ఉంటారు మీరు? బస్సు ప్రయాణం లేదంటే ఆటో ప్రయాణం ఎట్లా ఉంటారు? ఎలా ఉంటారు? కేర్లెస్గా ఉంటారా? నిర్లక్ష్యంగా ఉంటారా? ఎట్లా ఉంటారు? జాగ్రత్త ఉంటుంది. జాగ్రత్తతో కూడిన భయం ఉంటుంది. ఎందుకు ఆ భయము? ఎందుకు ఆ భయము? జోబులో కేజీ బంగారం ఉంది, తర్వాత దీన్ని ఎవడైనా అపహరిస్తాడేమోనని భయం. ఇది ఈ వారం కాకపోతే వచ్చే వారం. బంగారము పాస్టర్ గారు ఒకరోజే ఇచ్చేది, మళ్ళీ వారం వారం ఇయ్యడు. ఇది వాక్యము. ఈ వారం కాకపోతే మళ్ళీ వారం, మళ్ళీ వారం కాకపోతే మళ్ళీ వారం, ఒక వారం మందిరానికి రాకపోతే ఇంకొక వారం. పాస్టర్ ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోతాడు? అక్కడే ఉంటాడు. మనం ఉంటేనే పాస్టరు, అదే మనం లేకపోతే పాస్టరే లేడు. బంగారం మీద ఉన్నటువంటి భయము, జాగ్రత్త నీ ఆత్మీయ జీవితం మీద ఎందుకు ఉండలేదు? బయటికి పోగానే దొంగోడు వెయిటింగ్లో ఉన్నాడు, వాడు నీ కంటికి కనిపిస్తున్నాడా లేదా? నువ్వేమనుకుంటున్నావు అంటే కంటికి కనిపించట్లేదు అన్నట్టుగా కేర్లెస్గా ఉంటాం. అవి పక్కన పడతాయి విత్తనాలు. దుష్టుడు వచ్చి, తెలుసు మనందరికీ కదా, అంతా తెలుసు మనకి. ఈ బంగారము ముత్యముల కంటే విలువైంది. ఈ బంగారమైనటువంటి ఈ మాటలను మన ఆత్మీయ జీవితానికి, మన రక్షణకు కారణమైనటువంటి ఇంత విలువైన మాటలను మనం బయటికి వెళ్ళగానే దుష్టుడు వస్తాడు. వాడు దొంగిలించుకొని పోతుంటే కూడా మనం సైలెంట్గా ఊరుకుంటాం. ఎందుకు? మనకు తెలియదు, మనకు అవగాహన లేదు, తెలుసుకోవట్లేదు. మనం ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడతాయో, మీరు చూడండి, అడుగు బయట పెట్టగానే అన్నిటినీ మనం అబ్జర్వ్ చేస్తాం. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, మన ప్రవర్తనను బట్టి దుష్టుడు ఎట్లా వస్తున్నాడు, ఏ రూపకంగా వస్తున్నాడు, వాడిని మనం ఎట్లా ఎదిరించాలి, వాడు నన్ను మోసం చేయాలని చూస్తున్నాడో అన్నీ మనం గుర్తుపట్టగలుగుతాం. ఎప్పుడు? మన మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు. అది మూసుకున్నంత వరకు వాడు వస్తాడు. ఫ్రెండ్స్ కదా, బయటికి పోగానే ఫ్రెండ్స్ అయిపోతాం. వాడు మన ఇద్దరు స్నేహితులు అయిపోతాం. ధర పోదాం ఎడికి తెలుసు మనందరికీ, దొంగిలించేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దీని యందు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలని అంటాడు. మీ రక్షణను మీరే కాపాడుకోవాలని అంటాడు వాక్యంలో. యేసయ్య కదా రక్షణ ఇచ్చింది మనకి. మనం ఏమని ప్రార్థన చేస్తాం? దేవుడా, అయ్యా మా రక్షణ కాపాడు, మమ్మల్ని కాపాడు, మా ఆత్మీయ జీవితాన్ని కాపాడు అని అంటాం కదా. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నేను నీకు ఇచ్చా, 10 కేజీలు బంగారం ఇచ్చా, దూర ప్రాంతాలకు వెళ్ళా, సంవత్సరం తర్వాత వస్తానని చెప్పాను. వచ్చిన దాకా నువ్వేం చేయాలి? జాగ్రత్త పెట్టుకోవాలి దాన్ని. నా యజమానుడు వస్తాడు, నా యజమానుడు వచ్చినప్పుడు మళ్ళీ నన్ను అడిగినప్పుడు ఈ 10 కేజీల బంగారం నేను తిరిగి ఆయనకు మళ్ళా నేను ఇవ్వాలి అనే భయము, భక్తి, బాధ్యత కదా. అట్లాగనే ఆయన రాకడ వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ విలువైన రక్షణను మనం జాగ్రత్తగా పట్టుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తాం. ఈ అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారి సైతము మోసపోతారన్న బైబిల్లో. చాలామంది వస్తారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు, మోసపుచ్చుతారు. మీరు అనుకోవచ్చు అట్లాంటిది ఏమీ లేదు కదా. కాదు, జరుగుతుంది. అది ఇప్పుడు ఎక్కడో లేదు, జరుగుతుంది ఆల్రెడీ. మంచిది. కాబట్టి 9వ వచనం, అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకయుండునట్లును నీ జీవిత కాలమంతా కూడా నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పి చాలు, నేర్పించాలి వాళ్ళందరికీ. మనం బాగుంటేనే కదా వాళ్ళకి మనం ఇచ్చేది, మనం సంపాదిస్తేనే కదా మనం మన బిడ్డలకి ఇచ్చేది. మన దగ్గర ఏమీ లేకపోతే
ఆలోచించండి. రేపు మీరు వెళ్ళి పరలోకంలో ఉంటారు, మీ పిల్లలు పోయి నరకంలో ఉన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అమ్మ ఒప్పుకోవట్లేదు అంటే వినడానికి కూడా మనకు అంత భయం అనిపిస్తుంది. కానీ జరిగే పరిస్థితులు ఒకవేళ అట్లా ఉంటే ఏంటి పరిస్థితి అంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి, మన బిడ్డలకు వాటిని నేర్పించాలి, జాగ్రత్త చేసుకోవాలి వాళ్ళను కూడా. నేను బిడ్డలు కావాలని చెప్పి చాలా ప్రార్థన చేశాను, ప్రార్థన చేశాను. 13 సంవత్సరాలు ఎదురు చూశాను. తర్వాత దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఇప్పుడేమనిపిస్తుంది తెలుసా? అదిగో అది అన్నమాట. ఎందుకు? వాళ్ళు పోషించలేమని, వాళ్ళని కాస్త ఇబ్బంది పెడదామని కాదు. వాళ్ళ పరిస్థితి ఏంది నెక్స్ట్? వాళ్ళు సరి అయిన క్రమంలో దేవుళ్ళు లేకపోతే రేపొద్దున వ్యర్థంగా జీవించి నరకానికి పాత్రలు అయ్యారనుకో, ఏంది నేను చేసిన తప్పు ఇది అనుకోమా? ఆ బాధ నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని మహాకృపను బట్టి అలా కాకుండా ఉండాలనే వాళ్ళని దేవుళ్ళు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆలోచించండి, నిజంగా అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే ఏంటి మన జీవితం? ఓకే, మంచిది. 5వ అధ్యాయము 23 నుంచి మరియు 10 నిమిషాల్లో ముగించేస్తాను. 10 నిమిషాలు. మరియు ఆ పర్వతము, ఇక్కడ మోషే గురించి రాయబడిన మాటలు ఆ రోజులలో చూడండి. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. ఏంటంట? దేవుడు నరులతోటి మాట్లాడితే బ్రతుకుతారని తెలుసుకున్నారంట. అంటే దాని అర్థమైంది, అంతకుముందు వాళ్ళ ఆలోచన ఏంది? దేవుడు మాట్లాడితే ఏ మనిషి కూడా బ్రతకడు. ఎందుకు? అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చేస్తుంది. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోతాం. మావలే సమస్త శరీరులలో అందరూ కూడా మరి ఎవడు కూడా సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. ఎవడు విని బ్రతికెను? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా. వీళ్ళు పోరంట. ఎవరు బొమ్మంటున్నారు? మోషేని బొమ్మంటున్నారు. మా వల్ల కాదయ్యా, కొండ మీదకి ఎక్కాలి, ఆయన అగ్నిలో నుంచి ఆయన మాటలు వినాలి, ఆయన మా వల్ల కాదు, నువ్వే వెళ్ళాలి. మన దేవుడైన యెహోవా, నువ్వు వెళ్ళి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన. ఎక్కడున్నావయ్యా? నీవే 27వ వచనం. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పింది యావత్తు నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళి విని అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి. మీరు చాలు. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ ప్రజలు? మోషేతో అంటున్నారు. ఇది ఒక్క మాట వినండి, అయిపోయింది. ఓకే, మోషేతో అంటున్నారు, అయ్యా ఆయన స్వరం మేము వినలేము, ఆయన అగ్నిని మేము చూడలేము,
ఆయన మహిమను మేము తాకలేము, మా వల్ల కాదు. కాబట్టి నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏమేమి చెప్తాడో అవన్నీ విని వచ్చి మాకు చెప్పు, మేము వింటాము, మేము దాన్ని గైకొంటాము అని మోషేతో అంటున్నారు వాళ్ళందరూ కూడా. ఓకే, ఇక్కడ ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం, అది గుర్తుపెట్టుకోండి.